సాటర్డే ఫ్రెండ్స్తో పాటు శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. 6కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రిప్ 8కి స్టార్ట్ అయింది. సారీ 9కి స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ ఏమో కాల్ లిఫ్ట్ చేయలేదు. డ్రైవర్ అంకుల్కి కాల్ చేసి 8కి రండి అంకుల్ అని చెప్పాము. ఇంకా స్టార్టింగ్లోనే టైర్ పంచర్ అయింది. మంచిదే లేదు, స్టార్టింగ్లోనే పంచర్ అయింది, ఘాట్ రోడ్లో పంచర్ కాలేదు అనేసి అనుకున్నాం. ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అండ్ వాళ్ళంతా అయిపోయిన తర్వాత 9కి స్టార్ట్ చేసాం. ఇంకా ఆడుతూ పాడుతూ మంచిగా వెళ్ళిపోయామన్నమాట. డ్యామ్ దగ్గరికి వెళ్ళాము, బట్ డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ లేవు. కొన్ని ఫొటోస్ దిగేసి నెక్స్ట్ మేము ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు, బట్ వ్యూ అయితే సూపర్గా ఉండే. 2 కళ్ళు సరిపోలేదు అసలు చూడడానికి. వెదర్ కూడా మంచిగా ఉండే. ఇంకా మేము అలా వ్యూ చూసి ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో చినుకులు పడ్డాయి. అది కూడా మరీ ఎక్కువసేపు లేదు. అప్పటికే టైం ఇంకా 2:30 అయిపోయింది. ఇంకా మా పొట్టలో ఎలుకలు తిరగడం స్టార్ట్ అయిపోయాయి. ఇంకా దగ్గరలో ఒక హోటల్ చూసుకొని మంచిగా ఫుడ్ తినేసాం. ఫుడ్ కూడా బాగుండే. ఇంకా తర్వాత సాక్షి గణపతిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. మాకేదో ఒక 15 to 20 మినిట్స్ పట్టింది దర్శనం అయిపోయడానికి. ఇంకా ఆ తర్వాత పాతాళ గంగకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము రోప్వే ఉందనుకున్నాము, బట్ డోంట్ నో రీజన్ ఎందుకు లేదో రోప్వే లేదు. ఇంకా మేము స్టెప్స్ దిక్కుంటూ వెళ్ళాము. లిటరలీ 750 స్టెప్స్. మాకైతే దిగడానికి చుక్కలు కనిపించినాయి సీరియస్లీ. కొన్ని స్టెప్స్ దిగేసి ఆగితే లిటరలీ కాళ్ళు అయితే ఆటోమేటిక్గా షివర్ అవుతుండే. ఇంకా దారిలో మాకు దీపాలు కనిపించాయి, తీసుకొని వెలిగించేసామన్నమాట. ఆ తర్వాత బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుండే. ఇంకా తర్వాత మళ్ళీ స్టెప్స్ రిటర్న్ ఎక్కడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా కింద మీద పడి ఏదో ఒకటి చేసి స్టెప్స్ అయితే ఎక్కేసాం. తర్వాత హోటల్లో అయితే 2 రూమ్స్ తీసుకున్నాము. ఈచ్ 2000 పడింది. ఇంకా మంచిగా హాట్ వాటర్తో బాత్ చేసేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. 1 అవర్ పట్టింది దర్శనం అవ్వడానికి. ఇంకా వచ్చేసి బయట ఫుడ్ తిన్నాం. ఫుడ్ ఏమంత బాగాలేకుండే. ఇంకా తర్వాత ఇలా బయట కూర్చొని కొద్దిసేపు చిల్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ డే షాపింగ్కి వచ్చాము. నాకేమంత పెద్దగా నచ్చలేదు. అన్ని షాప్స్లో సిమిలర్ ప్రోడక్ట్సే కనిపించాయి. ఇంకా ఈ 2 కీచెన్స్ తీసుకొని శివాజీ మహారాజ్ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము. పర్ హెడ్ 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ స్టాచ్యూస్ అయితే మెయిన్ అట్రాక్షన్ ఉండే. రియలిస్టిక్గా ఉండే. ఇంకా వాల్ మీద అయితే 3D ఆర్ట్ వేశారు. శివాజీ మహారాజ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఇంకా ఒక్కొక్కటిగా కింద డిస్క్రైబ్ చేశారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో, సో దట్ అందరికీ అర్థమవుతుందని. బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఒక ప్లేస్లో వాటర్ ఫాల్స్ ఉందని చెప్పారు. ఈ వ్యూ చూడడానికి చాలా స్టెప్స్ దిగేసి వచ్చాము. ఇంకా పిక్స్ దిగేసి అన్నప్రసాదం తినడానికి వెళ్ళిపోయాము. పప్పు, చారు, అన్నం, మజ్జిగ పెట్టారు. మంచిగా తినేసినాం. ఇంకా తర్వాత పాలధార, పంచదారకి అయితే వచ్చేసాం. దీనికైతే మళ్ళీ ఒక 150 మెట్లు దిగేసి ఎక్కేసామన్నమాట. ఇంకా ఆ రోజుతో మా పని అవుట్ అయిపోయింది. ఆ తర్వాత సిక్కిరం వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇంకా తర్వాత హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. దారిలో మాకి జింకలు కనిపించాయి. హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 11 అయింది. లెగ్ పెయిన్స్ మాత్రం ఘోరంగా ఉండే, బట్ ఇట్ వాస్ వర్త్ అనిపించింది. అందరం సేఫ్గా అయితే రిటర్న్ అయిపోయాం.